సాయంత్రం నెక్స్ట్ డే కొన్ని బయటకు వచ్చాయి. తర్వాత తాజాగా ఆ జిల్లా నుంచి ఈ జిల్లా నుంచి వస్తున్నాయి. ఒకేలాగా అంటే ఏదో ప్లాన్ చేసినట్టు ఆర్గనైజ్డ్గా కొంచెం ఖాళీ ప్రదేశం చూసుకోవడం, ఫ్లెక్సీలు పెట్టడం, దానికి ఇందాక నేను చెప్పినట్టుగా జంతువులు తీసుకొచ్చి బలిచ్చి రక్తం తీసుకెళ్ళి అభిషేకం చేయడం, కత్తులతో తలవార్లతో కేకులు కట్ చేయడం. సత్యమూర్తి గారు చెప్పాలి, ఎందుకంటే మన ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నా మోస్ట్ సీనియర్ ఆయన. ఇలాంటివి ఎప్పుడన్నా అసలు ఇక్కడ చూసామా, విన్నామా? నేనేదో ఇందాక రీసెర్చ్ చేస్తూ ఉంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ యూపీ బీహార్లో ఈ కత్తులు గొర్రెలు కూడా వ్యవహారం లేదు, కానీ కేకులు కత్తులతో కట్ చేసిన వ్యవహారం ఉంది. వాళ్ళ మీద ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అని ఒక ఆవేదన, భయము, బెంగ ఇలాంటివన్నీ ఉన్నాయి. చాలామందికి ఉన్నాయి రాష్ట్రంలో, ఒక వ్యక్తికి తప్ప. శిరీష్ గారు, రిషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న ఇద్దరు పెద్దలకు అన్మ్యూట్ చేశాను. హలో, ఎస్ ప్లీజ్ కంటిన్యూ. రిషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న ఇద్దరు పెద్దలకు, ముఖ్యంగా ఏబిఎన్ ప్రేక్షకులకు శుభ సాయంత్రం అండి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశాక ఇలాంటివి అంతగా అయితే మేము ఆశ్చర్యపోవట్లేదండి. మనం మర్చిపోయామేమో, ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఒక చంద్రయ్య హత్య పట్టపగలు, నువ్వు పార్టీ మారుతావా లేదా అంటే మారను అంటే పట్టపగలు జనాలందరూ చూస్తుండగా అధికారంలో ఉన్నామన్న అహంకారంతో పీక కోసి చంపారు రిషి గారు. నందం సుబ్బయ్యని తన పొలంలోనే చంపి పడేశారు. ఒక సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ ని వైజాగ్ లాంటి సిటీలో నరి రోడ్ల మీద ఆయనకి బట్టలు ఉడదీసి కాళ్ళు చేతులు కట్టి ఒక ఆటోలో తోసి పడేశారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో తురకా కిషోర్ అని ఒక వ్యక్తి బుద్ధా వెంకన్న గారి మీద, బోండా ఉమ్మ గారి మీద పట్టపగలు వెంటబడి వాళ్ళ తాలూకా సుమోనో వాళ్ళ కారుని అద్దాలను పగలు కొట్టి భయకంపితుల్ని చేశారు అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఈ రోజు అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ తో ఎంతకన్నా ఎలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేస్తామండి? అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి చేసిన వ్యక్తి ఆ అధికారంలో రావడానికి 2019 ముందు సాక్షి ఛానల్ ద్వారా, సాక్షి టీవీ ద్వారా పచ్చి అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి మొదటిసారి కాబట్టి నమ్ముంటారు. సొంత బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటు అని నమ్మించడానికి చూసి ఆ నమ్మించలేకపోవడం వల్ల మరే అదే ఛానల్లోని గుండెపోటుని చంద్రబాబు నాయుడు గారు చేసి నారా గారు ఇదే అని చెప్పిన ఈ వ్యక్తి నుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తామండి? అయితే పార్టీలో ఒకలో ఇద్దరు అలాంటి ఉన్న వాళ్ళని చూసాం. ఈ రోజు వైసీపీ పార్టీ నిండా ఉన్న ఒక్క ఇద్దరు పెద్దలు కూడా ఎందుకు నోరు మూసుకున్నారో, వాళ్ళు వీళ్ళ దారిలో దిగిపోయారో అర్థం కావట్లేదు. కానీ అధికారం తప్పితే వీళ్ళకి ఏమీ కనిపించట్లేదు. పోనీ అధికారం కూడా రాష్ట్రాన్ని పరిపాలించగా అంటే కాదు, కేసుల నుంచి విముక్తి పొందడానికి తన తాలూకా దర్పం చూపించుకోవాలని తప్పితే 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా, ఒక యువ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏమన్నా చేసింది ఉందా? ఈ రోజు కూడా ఆయన ఓడిన దగ్గర నుంచి ఆయన తాలూకా పద్ధతి ఒకసారి మనం గమనించాలి. మీరు గాని, నేను గాని, ఈ ప్యానెల్లో ఉన్న నాకన్నా పెద్దలు గాని ప్రజలకి పదే చెప్తుండాలి. ఎందుకంటే ఇంకా 11 మందికి ఓట్లేసిన గెలిపించిన మూర్ఖులు, రాష్ట్రం పాడైపోవాలని కోరుకునే వాళ్ళు ఇంకా మన రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి 4 ఎంపీ సీట్లు, 11 సీట్లు ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు కూడా ఈ రోజు మన నిజాలు చెప్పుతూనే ఉండాలి. ఈ రోజు అధికారంలో దిగిపోయాక ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటండి? రప్ప అన్నది సినిమా డైలాగ్ కొడుతున్నాడు. ఈ రోజు ఇక్కడ కాంట్రాక్టర్లకి భయపెడుతున్నాడు, వచ్చే కంపెనీలని తన రాష్ట్రంలో ఉండొద్దు అంటున్నాడు. ఇలాంటి వ్యక్తినా అండి గతంలో ముఖ్యమంత్రిగా చేసుకున్నాం? ఈయన మొహం చూసి ఒక్క కంపెనీ ఆ రోజు రాలేదు కదా. కియా లాంటి కంపెనీని, అమర్ రాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళని రాష్ట్రం నుంచి తరిమేసి యువతని ఉద్యోగాలకు దూరం చేసిన ఈ వ్యక్తి ఈ రోజు ఓడిపోయాక ఏకంగా మొత్తం పక్క రాష్ట్రానికి మకాం మార్చేసాడు. సిగ్గుండాలండి. తాడేపల్లిలోని అదే పొద్దున్న అన్న, ఇప్పుడు రాష్ట్ర బహిష్కరణ అన్నారు కదా ముఖ్యమంత్రి. రాష్ట్ర బహిష్కరణ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన ఆల్రెడీ పక్క రాష్ట్రంలోనే ఉన్నాడు. ఏ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నమ్మకం, విశ్వాసం లేదు రుచి గారు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ మహానుభావుడు అసెంబ్లీకి వెళ్లాలంటే 2 వైపులా పోలీసులు మొత్తం పరదాలు, ఇనుప గేట్లు పెట్టి ప్రజలన్న వాళ్ళే ఆ ముఖ్యమంత్రిని చూడకుండా వెళ్లిన ముఖ్యమంత్రి. ఆయనకి ఏ రోజు ఆంధ్ర రాష్ట్రం మీద అభిమానం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నమ్మకం లేదు. తండ్రి పేరును వాడుకొని ఇదే వ్యక్తి కదా 100,000 కిలోమీటర్లు పాదయాత్రలు చేసి, ముద్దులు పెట్టి, బుగ్గలు పామి, పిల్లల్ని ఎత్తుకుని
పాదయాత్రకి కూడా ఒక కారణం ఉంది. ఈ రోజు ఆ రోజు మేము చెప్తూనే ఉన్నాం. అసెంబ్లీలోని ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీని సమాధానాలు చెప్పలేక, ఈయన మీద ఉన్న కేసులు, ఈయన కొట్టేసిన కొన్ని లక్షల కోట్లకి సమాధానం అసెంబ్లీకి వెళ్ళి చెప్పలేక, అసెంబ్లీ నుంచి తనతో పాటు 60 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళనీయకుండా చేసి ఎన్నికల దాకా టైం పాస్ చేసిన యాత్ర అది. మీకు అర్థమవుతుందా? అబద్ధాలను చెప్పడానికి అసెంబ్లీలో ఎగరగొట్టి వారంలో 4 రోజులు పాదయాత్ర, ముద్దుల యాత్ర, 2 రోజులు కోర్టు యాత్ర, మళ్ళీ ఎన్నికల వరకు టైం పాస్ చేశాడు తప్పితే దేనికన్నా ఆయన పాదయాత్ర చేశాడు ఒకసారి చెప్పమనండి. ఒక లక్ష్యం లేకుండా ఈ రోజు అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు మీరు చెప్తున్నారు రప్ప అని మాట్లాడుతున్నారు. ఒక గర్భిణిని తన్నిన వ్యక్తి ఏ పార్టీ అన్నది మనం చూడమండి. అతను నేరం చేశాడా లేదా అని ఈరోజు ప్రభుత్వం చూస్తుంది. ఈ రోజు వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఇంత వికృతంగా ఏంటి మీరు అన్నట్టు వేట పడవలతో నిన్న మొన్న రోజా గారి తాలూకు వీడియో కూడా చూశాను. మామూలుగా ఇలాగ చదువు సంధ్యలు లేకపోతే గంజాయి మత్తుకి, లేకపోతే కనీసం ఏం చేస్తున్నామని తెలియని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారేమో అనుకున్నాం. కానీ రోజా గారు లాంటి ఒక మహిళ, ఒక మంత్రిగా చేసిన మహిళ కూడా నిన్న మొన్న ఎక్కడో రప్ప నవ్వుతూ మాట్లాడుతుంటే మొత్తం ఆ వైసీపీ బ్యాచ్ అంతా అంటే ఒక వైరస్ ఉంటుంది. ఒక వైరస్ వచ్చినప్పుడు శిరీష్ గారు మనం అందరూ పడ్డాం కదా కరోనా వైరస్. అసలు ఏ పాపం తెలియదు, మాకు ఏ సంబంధం లేదు, ఇంట్లో కూర్చున్నా కూడా వదలలేదు. అలాంటిది ఇప్పుడు ఈ రప్ప వ్యవహారం సత్యమూర్తి గారు సార్ మధుసూదన్ గారు వస్తాను మీ దగ్గరికి. ఒక్క మాట ఈ రోజు అధికారంలో ఉన్న ఏ కూటమి నాయకులు గాని కూటమి కార్యకర్తలు గాని ఆ మాట అనట్లేదు. నిజంగా ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం, గతంలో వాళ్ళు చేసినట్టు మేము చేసినా ఈ రోజు ఎవరేమో అన్నారు. కానీ ఈ రోజు మాది మీరు అనలేరు, ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలోనూ మీకు నాయకుడు చంద్రబాబు నాయుడు. అదే చెప్తున్నానండి. ఈ రోజు కూటమి అధికారంలో ఉన్న కూటమిలో ఏ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూడా ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఈ రోజు ఓడిపోయి ఇంకా 2 సంవత్సరాలు వాళ్ళు పూర్తి అవ్వలేదు, ఈ రోజులో మాట్లాడుతున్నారంటే తప్పు ఎక్కడుందో బాధగా ఉందండి. అంటే మనం ఈ రోజు డిబేట్లు పెడుతున్నాం కానీ అన్నవాడిని 2-3 లోపలేసి అలాంటి మాట్లాడితే ఇలాంటి శిక్షలు ఉంటాయంటే ఇంకొకరు ముందుకు ఇప్పుడు వీళ్ళని కాదు, ఆ గర్భిణి మీద దాడి చేసిన వాడిని తర్వాత ఈ కొంతమందిని అరెస్టులు చేశారు, బెయిర్ ఫుట్ మీద నడిపించారు. అంటే కొంత కథలకు వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి ఈ తిరుపతి